హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు పెయింటింగ్లో మనము ఇట్లా షేడింగ్స్ అనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఇలా మనము ఒక డబ్బా పెట్టి ఒక లైట్ వేసి, సెల్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ వేసి మనము లెఫ్ట్ సైడ్ పెడితే రైట్ సైడ్ షేడింగ్ వస్తుంది. చూసారా ఇక్కడ? అలాగే మనము రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ షేడింగ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి. చూడండి, గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ షేడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఫ్రంట్ సైడ్ పెట్టినప్పుడు ఫోకస్ అనేది అలా వచ్చేస్తుంది. అంటే చుట్టూరా బ్యాక్గ్రౌండ్ చుట్టూరా మొత్తము డార్క్ వచ్చేసి ఫ్రంట్లో షేడింగ్ అనేది వస్తుంది, మనకి లైట్ ఫోకస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ పక్కన ఆ చుట్టూతో కూడా మనకి డార్క్ అనేది వస్తుంది. ఇది ఫిగర్ పెయింటింగ్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లైటింగ్ అనేది మనకి పెయింటింగ్లో లెఫ్ట్ రైట్ అండ్ ఫ్రంట్ షేడింగ్, దీన్ని బోత్ సైడ్ పెయింటింగ్ అని కూడా అంటాము. ఇప్పుడు వచ్చేసి మనము పెయింటింగ్ తీసుకున్నాము. నేను వాడేది యాక్రిలిక్ పెయింటింగ్స్. సో క్యామెల్ బ్రషెస్ తీసుకున్నాను, ఫ్లాట్ బ్రష్. అండ్ మనం బ్రష్ని కలర్లోకి మనం పూర్తిగా డిప్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలా అనుకొని మనము ఇలా వేయాలి. ఒక 75% వరకు లైట్ వేసిన తర్వాత, లైట్ కలర్ వేసిన తర్వాత అందులో 3/4 మాత్రమే డార్క్ కలర్ వేసుకోవాలి. ఇలా డార్క్ కలర్ వేసి మనం దీన్ని షేడింగ్ చేయాలి. మనం ఎక్కడైతే స్టాప్ చేసామో షేడింగ్ అనేది, అక్కడి నుంచి షేడింగ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి షేడింగ్ చేయొద్దు. అలాగే షేడింగ్ చేసే ముందు బ్రష్ని తుడుచుకోవాలి, క్లాత్తో తుడుచుకోవాలి. మనం ఎక్కడైతే ఎండింగ్ ఆపామో అక్కడే షేడింగ్ అనేది చేయాలి. ఇలా ఏ విధంగా అయితే షేడింగ్ వస్తుందో అదే విధంగా షేడింగ్ చేయాలి. ఇది రైట్ సైడ్ డార్క్గా ఉంటే లెఫ్ట్ సైడ్ లైట్గా ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఫోకస్ పడింది కాబట్టి రైట్ సైడ్ డార్క్గా ఉంది. సో అలాగే ఇంకొక బాక్స్ కూడా ఫిల్ చేద్దాం. 75% వరకు లైట్ కలర్ తీసుకోవాలి మనం. అలాగే దాంట్లో 3/4 వరకు మాత్రమే డార్క్ కలర్ తీసుకోవాలి. సెవెంటీ 5% లైట్ కలర్ తీసుకుంటే మిగతా 25% అనేది డార్క్ తీసుకోవాలి. అంతే. మనం ఎక్కడైతే స్టాప్ చేసామో డార్క్ కలర్ని అక్కడి నుంచి ఎండింగ్ చేయాలి, అదే షేడింగ్ చేయాలి. ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ మనం షేడింగ్ చేస్తూ రావాలి. షేడింగ్ చేసే ముందు ఎప్పుడైనా కూడా బ్రష్ని ఒకసారి తుడుచుకొని ఇలా షేడింగ్ చేస్తూ రావాలి. మనకి ఇంకా డార్క్గా అనిపించలేదనుకో, మళ్ళీ ఏం చేయాలి, డార్క్ కలర్ని తీసుకొని ఒక లైన్ లాగా గీసేసి మళ్ళీ దాన్ని ఫస్ట్లో మనం ఏ విధంగా అయితే షేడింగ్ చేసామో అదే విధంగా షేడింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ నాకు డార్క్ సరిపోలేదు కాబట్టి కొంచెం మళ్ళీ డార్క్ కలర్ తీసుకొని మళ్ళీ దాన్ని షేడింగ్ చేస్తున్నాం. సో ఇది షేడింగ్. ఇవాళ ఇందులో 1 టైప్ ఆఫ్ షేడింగ్ మాత్రమే నేర్చుకున్నాం. దీంట్లో ఎప్పుడైనా కూడా షేడింగ్ చేసేటప్పుడు బ్రష్